క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుతానండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందనని చెప్పెను. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా, నీవు లోకమును కాక మాకు మాత్రమే నీవు కనపరుచుకుంటూ ఏమి సంభవించనని అడుగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని వద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినిచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అని యేసు ఆ రోజు రాత్రి శిష్యులతోటి ఆయన ఈ మాటలు చెప్పాడండి. ఈ 14వ అధ్యాయంలో ఆయన శిలువ మరణము పొందకముందు శిష్యులతోటి చిట్ట చివరిసారిగా ముఖ్యమైనటువంటి విషయాల్ని ఆయన వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడు. చనిపోయిన తర్వాత వాళ్ళు చాలా కృంగిపోతారు. పునరుద్ధరణ అయిన తర్వాత వారికి కనబడతాడు. కానీ పునరుద్ధరణ అయిన తర్వాత, ఆరోహణ అయిపోయిన తర్వాత ఆయన భౌతికంగా వాళ్ళ మధ్య నివసించడు. కానీ గడిచిన 3.5 సంవత్సరాలు శిష్యులతోటి యేసు ప్రభు భౌతికంగా ఆ లోకంలో వారితో కలిసి జీవించాడు, వారితో కలిసి భోజనం చేశాడు, వారితో కలిసి ప్రయాణం చేశాడు, వారితో కలిసి ఆయన అనేకమైనటువంటి ప్రదేశాలకి ప్రయాణించాడు, సహవాసం చేశాడు, వారి ఇళ్లలో భోజనం చేశాడు. ఈ విధంగా చాలా సన్నిహితంగా వారి యొక్క యేసు ప్రభు అపోస్తలుల యొక్క సంబంధము బలపరచబడి, దృఢపరచబడి బలమైనటువంటి సంబంధంగా రూపొందుకుంది. అయితే ఈ చిట్ట చివరి బోధలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆయన భౌతికంగా వారికి కనిపించడు కనుక, అంటే 40 దినాలు వాళ్ళతోటి అప్పుడప్పుడు తరచుగా పునరుద్ధరణ అయిన తర్వాత మాట్లాడాడు. కానీ 3.5 సంవత్సరాలు చేసినటువంటి పరిచర్య వాళ్ళతో కలిసి జీవించడం అనేటటువంటిది అప్పుడు జరగదండి. సో వీళ్ళకి అనేకమైనటువంటి అనుమానాలు రావచ్చు, అనేకమైనటువంటి డౌట్స్ వాళ్ళ హృదయాల్లో రావచ్చండి. చిట్ట చివరి సమయంలో వాళ్ళకి ఆయన బోధించేటప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలు, చాలా కీలకమైనటువంటి విషయాల్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఈ 14వ అధ్యాయంలో ఆయన వాళ్ళతోటి మాట్లాడుతూ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఆయన వాళ్ళకి చెప్తూ ఉన్నాడండి. మనం ఇప్పుడు ధ్యానించబోయేటటువంటి విషయం ఏమిటి అంటే, ఒక చిన్న అంశాన్ని మాత్రమే మనము ధ్యానిస్తాం. ఎందుకంటే అనేక మంది క్రైస్తవులకి ఇది సందర్భ సహితమైనటువంటిది. ఇట్ ఈస్ వెరీ రిలవెంట్ ఫర్ those people who call themselves Christians or believers. It applies to them. And that is why I am going to examine this word. మనము ధ్యానించబోయేటటువంటి ఒక పర్టికులర్ విషయం ఏమిటి అంటే, యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇక్కడ ఒక మాట అన్నాడండి. అది దాని గురించి నేను మాట్లాడతాను. 21వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. అది ఇంకొక 2వ అంశం. 3వది ఇంకొక మాట చెప్పాడు, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందును అని చెప్పాడండి. ఆ మాటల్లో ఒక పర్టికులర్ మాట గురించి నేను కొద్దిసేపు మీతో కలిసి ధ్యానిస్తాను. ఆయన అన్నటువంటి మాట ఏమిటి అంటే, నేను వానికి కనపరుచుకుందును, I will manifest myself to him. I will show myself to him అనేటటువంటి మాట అక్కడ ఆయన అన్నాడండి. 21వ వచనంలో, నేనును వాని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందును అని చెప్పి ఒక మాట అన్నాడు. ఆ మాట అన్న తర్వాత అక్కడ ఇస్కరియోతు కాని యూదా అనేటటువంటి శిష్యుడు యేసు ప్రభుతోటి వెంటనే ఒక ప్రశ్న వేశాడు. ఏంటి అంటే, ప్రభువా, నువ్వు మాకు మాత్రమే ఎందుకు కనపరుచుకుంటావు, లోకానికి ఎందుకు కనపరుచుకో? వై యు రిస్ట్రిక్ట్ యువర్ మేనిఫెస్టేషన్ ఓన్లీ టు అస్? వై యు డోంట్ మేనిఫెస్ట్ యువర్ సెల్ఫ్ టు ద వరల్డ్? లోకానికి నువ్వు ఎందుకు కనపరుచుకోవు,
మాకు మాత్రమే ఎందుకు కనపరుచుకుంటావు అంటే, యేసు ప్రభు ఒక లైన్ ఒకటి అడ్డంగా డ్రా చేసి ఎందుకు నేను కొద్దిమందికి మాత్రమే కనపరుచుకుంటాను అనేటటువంటి దానికి ఆయన ఆన్సర్ చెప్పాడండి. యేసు ప్రభు ఆన్సర్ చెప్పాడు. ఎవరైతే నా ఆజ్ఞలని ఆచరిస్తారో, వాటిని వింటారో, వాటిని గైకొంటారో, వాటిని ఆచరణలోనికి తీసుకొని వస్తారో, వారు అటువంటి వ్యక్తి నన్ను ప్రేమించేటటువంటి వాడు. కండిషనల్. యేసుని ప్రేమించడం అనేటటువంటిది, యేసుని వెంబడించడము అనేటటువంటిది క్లియర్గా ఎవరు నన్ను ప్రేమిస్తారు, ఎవరు నన్ను ప్రేమించడం లేదు అనేటటువంటి దానికి యేసు ప్రభు ఒక ఆన్సర్ ఇచ్చి, ప్రేమించేటటువంటి వాళ్ళు, ప్రేమించనటువంటి వాళ్ళని 2 గుంపులుగా ఆయన సపరేట్ చేశాడు. ఆ 2 గుంపులకి మధ్య ఉండేటటువంటి వ్యత్యాసం ఏమిటి అంటే, ప్రేమించేటటువంటి వాళ్ళు, ప్రేమించనటువంటి వాళ్ళు, వాళ్ళిద్దరికీ మధ్య ఉండేటటువంటి వ్యత్యాసము. ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే, యేసు ప్రభువుని ప్రేమించేటటువంటి శిష్యులకి లోకమునకు ఉండేటటువంటి వ్యత్యాసము, వాళ్ళ మధ్య ఉండేటటువంటి తేడా, వాళ్ళ మధ్య ఉండేటటువంటి భేదము ఏమిటి అంటే, యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాను అని చెప్పేటటువంటి వాడు యేసు ప్రభు యొక్క మాటలని వాడు విని వాటిని ఆచరించేటటువంటి వాడు, గైకునేటటువంటి వాడు, ప్రవర్తన మార్చుకునేటటువంటి వాడు, తన్ను తాను ప్రవర్తనని మలుచుకునేటటువంటి వాడు. ఆ యేసు ప్రభు యొక్క మాటలు అనేటటువంటివి వాని యొక్క హృదయం మీద ప్రభావం చూపించి వాని హృదయాన్ని, వాని యొక్క ప్రవర్తనని, వాని యొక్క మనసుని మారుస్తాయి. అంటే వాడు వాస్తవానికి యేసు ప్రభు చెప్పిన మాటలు వింటాడు, వినడము మాత్రమే కాకుండా వాటికి లోబడతాడు కూడా. అటువంటి వాళ్ళది, ఆ విధంగా విని లోబడేటటువంటి వాళ్ళది ఒక గుంపు, ఒక ప్రత్యేకమైనటువంటి గుంపు. లోకము యేసు ప్రభు మాటలు వినొచ్చండి, కానీ వాటిని గైకొనదు. యేసు ప్రభు మాటలు వినకపోవచ్చు కూడా, తృణీకరించవచ్చు కూడా, కొంతమంది వినొచ్చు కూడా, విని వాటిని తృణీకరించవచ్చు. వీళ్ళు గైకొనరు. ఇది పెద్ద గుంపు. ఈ లోకం అనేటటువంటిది పెద్ద గుంపు. యేసు ఆ రోజు రాత్రి శిష్యులతో మాట్లాడేటప్పుడు ఒక అత్యంత ముఖ్యమైనటువంటి సత్యాన్ని వాళ్లకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన మరణించిన తర్వాత, పునరుద్ధరణ అయిన తర్వాత, ఆరోహణ అయిన తర్వాత వాళ్ళ కళ్ళ ముందు నుంచి భౌతికంగా ఆయన తీసివేయబడతాడు. ఆయన తిరిగి చాలా కాలము, అంటే ఆయన రెండో రాకడ వచ్చేంత వరకు ఆయన కనిపించడు. అప్పటి వరకు ఆయన పరలోకంలో ఉండి సమస్త అధికారాన్ని స్వీకరించి పరలోకానికి, భూమికి, సమస్తానికి కూడా ఆయన ప్రభువై ఆయన పరిపాలిస్తూ ఆయన ఉంటాడు. కానీ భౌతికంగా శిష్యులతో ఉండడు. అది ముఖ్యమైనటువంటి డిఫరెన్స్. ఈ మధ్య కాలంలో ఈ శిష్యులకి ఆయన ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని వాళ్ళకు బోధిస్తూ ఉన్నాడు. భౌతికంగా ఆయన తీసివేయబడుతున్నాడు శిష్యుల మధ్య నుంచి. మరి వాళ్ళకి ఒక లోటు కనిపించవచ్చు. యేసు మా మధ్య లేడే అనేటటువంటి లోటు కనిపించవచ్చు. యేసు మాతో మాట్లాడడం లేదే, యేసును మేము చూడలేకపోతున్నామే అనేటటువంటి లోటు, కొరత అనేటటువంటిది వదిలిపెట్టబడినటువంటి శిష్యులకి ఆ లోటు అనిపించవచ్చు. అయితే యేసు ప్రభు దానికి సమాధానం చెప్తూ, నేను మీ మధ్య నుంచి నేను తీసివేయబడినా, నేను పరలోకంలో నేను పరిపాలన చేస్తూ ఉన్నా, ఒక విషయం మాత్రం నేను మీతోటి స్పష్టంగా చెప్తూ ఉన్నాను. మీరు నన్ను ప్రేమిస్తే మీరు నా మాటలను గైకొంటారు. ఎవడైతే నా మాటలను గైకొని వాటిని ఆచరిస్తాడో, వాటిని తన హృదయంలో పెట్టుకుంటాడో, వాటి ప్రకారం నడుచుకుంటాడో, వాడే నన్ను ప్రేమించేటటువంటి వాడు. అటువంటి వాడికి నేను ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదము, దీవెన ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదము, ఏంటి ఆ ప్రత్యేకమైనటువంటి దీవెన అంటే, యేసు ప్రభు మాటల్ని ప్రేమించి వాటిని గొయ్యని వాటి ప్రకారం చేసేటటువంటి వాడికి వచ్చేటటువంటి ఆశీర్వాదము, దీవెన ఏమిటి అంటే, యేసు ప్రభు పరలోకంలో ఉన్న వాడికి, ఆ ఆచరించేటటువంటి వాడికి, ఆ ఆచరించేటటువంటి శిష్యుడికి యేసు తన్ను తాను కనపరుచుకుంటాడు. అది ఆయన అక్కడ చెప్పినటువంటి మాట. ఐ విల్ మేనిఫెస్ట్ మై సెల్ఫ్ టు హిమ్, ఐ విల్ మేనిఫెస్ట్ మై సెల్ఫ్ టు హర్, మేనిఫెస్ట్ మై సెల్ఫ్ టు దోస్ పీపుల్ హూ లిజన్ టు మై వర్డ్, హూ ఒబే మై వర్డ్స్ అండ్ కీప్ దెమ్. అటువంటి వాళ్ళకి ఐ విల్ రివీల్ మై సెల్ఫ్, ఐ విల్ మేనిఫెస్ట్ మై సెల్ఫ్, ఐ విల్ షో మై సెల్ఫ్.
యేసు ప్రభు యొక్క మాటల్ని గైకొని యేసు ప్రభు యొక్క మాటల ప్రకారము జీవించేదానికి, ప్రవర్తించేదానికి, ఆయన మాటలకి అనుగుణంగా తన్ను తాను చక్క చేసుకునేవాడికి, సరి చేసుకునేవాడికి, తన్ను తాను వంచుకొని దాని ప్రకారం నడిచేవాడికి, ఆయన మార్గంలో నడిచేటటువంటి వాడికి యేసు ప్రభు ఇచ్చేటటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం, ఒక గొప్ప దీవెన ఏమిటి అంటే, యేసు తన్ను తాను వానికి కనపరుచుకుంటాను అంటాడు. నన్ను నేను వానికి బయలుపరుచుకుంటాను అంటాడు. ఐ విల్ షో మై సెల్ఫ్ టు హిమ్, ఐ విల్ మేనిఫెస్ట్ మై సెల్ఫ్ టు హిమ్. చూడండి, ఆ మాటని కానీ మీరు ఆలోచిస్తే ఆశ్చర్యంగా అనిపించక మానదది. ఇక్కడ ఉండేటటువంటి శిష్యులు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో నడిచినటువంటి వాళ్ళే, కన్నులారా చూచినటువంటి వాళ్ళే, ఆయన తాకినటువంటి వాళ్ళే, ఆయన స్వరాన్ని విన్నటువంటి వాళ్ళే, ఆయనతో కలిసి నడిచినటువంటి వాళ్ళు, భోజనం సహవాసం చేసినటువంటి వాళ్ళే. వారి కళ్ళ ముందు ఎప్పుడు కూడా ఆయన ఉన్నాడండి. మరి ఇప్పుడు నన్ను నేను వానికి కనపరుచుకుందును అంటాడు. అది ఆ మాట కొంచెం వింతగా ఉంది కదండి. వాళ్ళ ముందే ఉన్నాడు ఆయన, ప్రస్తుతానికి వాళ్ళ కళ్ళ ముందే ఉన్నాడు. కానీ నన్ను నేను వానికి కనపరుచుకుందును అంటాడు. అంటే ఒకానొక సమయంలో యేసు ప్రభు భౌతికంగా ఆయన ఈ భూలోకంలో నుంచి తీసివేయబడి పరలోకంలో ఆసీనుడై ఆయన తిరిగి వచ్చేంత వరకు, పరిపాలన చేసేంత వరకు ఆయన తిరిగి వాళ్ళకి కనిపించడు. ఈ సమయం ముందు చూసారా, ఈ సమయంలో విశ్వాసి ఆయన కనిపించడం లేదనో, లేదంటే ఆయన లేనటువంటి ఆ యొక్క భావం అనేటటువంటిది కృంగదీయవచ్చు, లేదంటే వాళ్ళు ఉన్నాడో లేడో అనేటటువంటి సంశయానికి దారి తీయవచ్చు, లేదంటే అవిశ్వాసం చోటు చేసుకోవచ్చు, లేదంటే అల్ప విశ్వాసులుగా మారచ్చు, లేదంటే ఆయన మార్గాన్ని వదిలివేయచ్చు. ఎందుకంటే భౌతికంగా ఆయన వారి ముందు లేడు, అంతకుముందు ఉన్నట్టుగా లేడు. దానికి యేసు ప్రభు చెప్పేటటువంటి సమాధానం ఏంటి అంటే, కాదు, నేను నా మాటలు ఇప్పుడు మీరు గైకొని వాటిని కానీ ఆచరిస్తే, మీ హృదయాల్లో వాటిని పెట్టుకుంటే, నేను తప్పకుండా తిరిగి నన్ను నేను మీకు బయలుపరుచుకుంటాను. ఐ విల్ మేనిఫెస్ట్ మై సెల్ఫ్. ప్రత్యక్షపరుచుకుంటా, వెల్లడిపరుచుకుంటా. ఆయన ఇప్పుడు కనుమరుగై ఉన్నాడు, పునరుద్ధరణ అయిపోయాడు, పరలోకంలో కూర్చున్నాడు. ఆయన మామూలుగా ఇప్పుడు అంతకుముందు శరీరంతో మిగిలిన వాళ్ళతో సహవాసం చేసినట్టు ఆయన చేయడంలే. కానీ ఆయన ఇచ్చేటటువంటి వాగ్దానం ఏమిటి అంటే, ఆయన్ని మనము కన్నులారా ఇప్పుడు ఆయనతో చూడకపోయినా, ఆయనతో మాట్లాడకపోయినా, నువ్వు కానీ ఆ దేవుని యొక్క మాటలను కానీ నువ్వు పట్టుకొని వాటి ప్రకారము నువ్వు నడుచుకున్నట్లయితే, యేసు ప్రభు నీకు ఇచ్చేటటువంటి వాగ్దానము, ఆశీర్వాదము ఏమిటి అంటే, ఆయన తన్ను తాను ఒకానొక సమయంలో నీకు బయలుపరుచుకుంటాడు. ఆయన బయలుపరుచుకున్నప్పుడు, ఆయన తన్ను తాను నీకు వెల్లడిపరుచుకున్నప్పుడు, ఆయన తన్ను తాను నీకు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, నీలో ఉండేటటువంటి ఇతరమైనటువంటి సందేహాలు, సంశయాలు, అనుమానాలు అవన్నీ కూడా కొట్టుకుపోతాయి. కొంతకాలం ఆయనతో తిరిగారండి, భౌతికంగా ఆయన చూశారండి, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. కానీ ఆయన ఆరోహణ అయిపోయిన తర్వాత ఆయన మీద విశ్వాసం ఉంచేటటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, అనేక మంది లోకంలో విశ్వాసులు ఉన్నారు. యేసు ప్రభు చేత రక్షింపబడినటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు. హృదయంలో ఆలోచన ఉంటుంది, హృదయంలో ఒక సంశయం ఉంటుంది. ఇది నిజమేనా? ఈయన నిజంగా ఉన్నాడా? ఈయన నిజంగా దేవుడేనా? ఈయన సజీవుడైనటువంటి దేవుడా? ఈయన జీవం కలిగినటువంటి దేవుడా? ప్రార్థన నిజంగా వింటున్నాడా? నేను ఆయనకి తెలుసా అనేటటువంటి రకరకాలైనటువంటి అనుమానాలు, రకరకాలైనటువంటి సంశయాలు యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి ఒక సామాన్యమైనటువంటి, ఒక సాధారణమైనటువంటి విశ్వాసికి కలుగుతాయి. అటువంటి విశ్వాసితోటి యేసు మాట్లాడేటటువంటి మాట ఏమిటి అంటే, నా మాటలు నువ్వు ఆచరించడం మొదలు పెడితే, వాటిని నీ హృదయంలో పెట్టుకొని వాటి ప్రకారము నువ్వు నడుచుకోవడం ప్రారంభిస్తే, యేసు నీకు ఇచ్చేటటువంటి వాగ్దానం ఏంటంటే, ఆయన తన్ను తాను నీకు ప్రత్యక్షపరుచుకుంటాడు. నీ యొక్క రక్షకుడుగా, నీ యొక్క దేవుడుగా, సృష్టికర్త అయినటువంటి దేవుడుగా, నిన్ను విమోచించినటువంటి దేవుడుగా ఆయన ఏదో ఒక రీతిలో, ఏదో ఒక పద్ధతిలో, ఏదో ఒక సమయంలో
యేసు తన్ను తాను నీకు ప్రత్యక్షపరుచుకుంటాడు. ఎందుకు అంటే ఆయన సజీవుడైనటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన ఇప్పటికీ పరిపాలన చేయుచున్నటువంటి దేవుడు. కాబట్టి తప్పకుండా నీ జీవితంలో ఆ ప్రత్యక్షతని నువ్వు అనుభవిస్తావు, ఆ అనుభవంలోనికి నువ్వు వస్తావు. ఆయన్ని తెలుసుకున్నటువంటి ఆ అనుభవం, ఆ ఎక్స్పీరియన్షియల్ ఆస్పెక్ట్ అనేటటువంటిది, ఆయన్ని చూసినటువంటి అనుభవం అనేటటువంటిది, ఆయన నిన్ను ముట్టినటువంటి అనుభవం అనేటటువంటిది, ఆయన నీతో మాట్లాడినటువంటి అనుభవం అనేటటువంటిది నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. ఆయన చెప్పే మాట అదే, నన్ను నేను వానికి ప్రత్యక్షపరుచుకుందును. ఏ విధంగా ప్రత్యక్షపరుచుకుంటాడో నాకు తెలియదు, ఏ స్థాయిలో ప్రత్యక్షపరుచుకుంటాడో నాకు తెలియదు. డిగ్రీస్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అనేటటువంటిది కూడా ఒకటి ఉంటుంది. నువ్వు దేవుని యొక్క మాటల్లో, ఆయన మార్గాల్లో నువ్వు ఆయన్ని వెంబడించడంలో లోతుగా నువ్వు ఆయనతో నడుస్తూ ఉన్నప్పుడు, కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షతలు నీకు ఎక్కువగా ఉండొచ్చు, వాటి గాఢత కూడా ఎక్కువగా ఉండొచ్చు. నీ యొక్క విధేయతను బట్టి, నీ యొక్క సన్నిహితత్వాన్ని బట్టి, యేసు ప్రభుతో ఎంత సన్నిహితంగా, దాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చేటటువంటి ప్రత్యక్షతల యొక్క సమయము, వాటి యొక్క గాఢత, వాటి ప్రత్యేకత అనేటటువంటివి నిర్ణయించబడతాయి. కానీ ఒకటి మాత్రం నిజం, అది ఏమిటి అంటే ఖచ్చితంగా నువ్వు ఏ స్థాయిలో ఉన్నా యేసు తప్పకుండా నిన్ను దర్శించి తీరుతాడు. యేసు నిన్ను తప్పకుండా దర్శించి తాను సజీవుడైనటువంటి దేవుడని ఆయన నీకు ప్రత్యక్షపరుచుకుంటాడు. అది నీ హృదయానికి కావాల్సింది. ఒక్కసారి ఆయన మాటని, ఆయన యొక్క స్వరాన్ని నువ్వు విన్నప్పుడు నీ హృదయంలో ఎక్కడ లేనటువంటి, వివరింప శక్యము కానటువంటి ఒక గొప్ప సంతోషము, ఒక గొప్ప పరవశము నీ హృదయంలో కలుగుతుంది. ఆయన స్వరము నువ్వు వింటే, ఆయన ఒక వాక్యం నీతో మాట్లాడితే, ఆయన క్షణంలో 1000వ వంతు ఆయన నీకు తన దర్శనాన్ని కానీ చూపిస్తే, నీ యొక్క హృదయము ఎంతగానో సంతోషించి ఉల్లసించి పరవశిస్తుంది. అది కేవలము అపోస్తలులకు మాత్రమే పరిమితం కాదు. అది ఈనాడు ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నటువంటి ప్రతి విశ్వాసికి కూడా ఆయన ఇచ్చేటటువంటి వాగ్దానం. మేనిఫెస్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ బిలీవర్స్ లైఫ్. That will definitely take place when you obey, when you keep his commandments, when you follow him closely by obeying his commandments. తప్పకుండా ఆయన నిన్ను దర్శిస్తాడు. నా మాటలు విని వాటిని గైకుని వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువానిని నా తండ్రి ప్రేమించును, నా తండ్రి నేను వానితో నివాసం చేస్తాము. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం అంటే, నన్ను నేను వానికి బయలుపరుచుకుందును. నీకు ఏ స్థాయిలో కావాలో, ఎంత సన్నిహితంగా నువ్వు దేవునితో నడుస్తావు అనేటటువంటి దాని మీద ఆధారపడదు. మేనిఫెస్టేషన్ అనేటటువంటిది, ఆయన ప్రత్యక్షత విశ్వాసులకు ఇవ్వడం అనేటటువంటిది, విశ్వాసులు, ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక భాగం. ఆయన ఎక్కడో దూరంగా మాట పలకనటువంటి దేవుడు, చూడనటువంటి దేవుడు కాదు. ఆయన మాట్లాడేటటువంటి దేవుడు, నిన్ను దర్శించేటటువంటి దేవుడు, నిన్ను నడిపించేటటువంటి దేవుడు, నీ ప్రార్థన వినేటటువంటి దేవుడు, అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి దేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు అంటే దాని అర్థం అదేనండి. మరి కాబట్టి నీ జీవితంలో నీకు యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత నువ్వు కావాలి అని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉంటే, నువ్వు ఆయన చెప్పినటువంటి మాటల్ని నువ్వు ఈ దినమున లక్ష్య పెట్టు. అది ఏమిటి అంటే ఏమంటున్నాడు? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకుని వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందును. నీకు మాత్రము ఆయన కనిపిస్తాడు. ఈ లోకంలో అనేక మంది జనాలు ఉన్నారు, అనేక మంది గుంపులు ఉన్నారు. ఆయన వాళ్ళకి తన ప్రత్యక్షతను ఇవ్వడంలే. వాళ్ళకి మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞల్ని ఆచరించినటువంటి వారికి ఆయన ప్రత్యక్షత అనేటటువంటిది లభించడంలే.
నువ్వు ఆయన ప్రత్యక్షతను కోరుకుంటూ ఉంటే నువ్వు యేసు ప్రభు యొక్క మాటల్ని ఆచరించడం అనేటటువంటిది, అభ్యాసం అనేటటువంటిది నువ్వు చేయాలి. అది ప్రయాస, అది నువ్వు చేయాల్సినటువంటి క్రియ, అది నువ్వు చేయాల్సినటువంటి కార్యము, అది నువ్వు ప్రతిదినము ఆయనతో నడవడం అనేటటువంటిది, ఆయనకు లోబడ్డం అనేటటువంటిది నువ్వు ప్రాక్టీస్ అనేటటువంటిది చేయాలి. తప్పకుండా దేవుడు నిన్ను దర్శిస్తాడు, తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడు, తప్పకుండా ఆయన నిన్ను తాకేటటువంటి సమయము నీకు అనుగ్రహిస్తాడు. ఆయన మాట తప్పనటువంటి దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించునుగాక. యేసు నామములో ఆమేన్. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తి కలిగిన తండ్రి యెహోవా దేవా, యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీకు కృతజ్ఞతలు. నువ్వు నమ్మకత్వం కలిగినటువంటి దేవుడువు, విశ్వాస్యత కలిగినటువంటి దేవుడువు. నీ యొక్క నమ్మకత్వము, నీ యొక్క విశ్వాస్యత ఆకాశ మండలం అంటుచున్నవి తండ్రి. యెహోవా దేవా, ఇదిగో నీ వాక్యము వినుచున్నటువంటి బిడ్డలు, నీ వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి బిడ్డలు, నేర్చుకోవాలన్నటువంటి ఆసక్తి కలిగినటువంటి బిడ్డలు నాయన విస్తారంగా ఆశీర్వదించి దీవించుము. అయా నేను ప్రార్థన చేయుచుండగా, నేను వాక్యము చెప్పుచుండగా దేవా, వారి యొక్క హృదయ మనోనేత్రములను నువ్వు తెరవమని మిమ్మల్ని అడిగి వేడుకొంచున్నాను. వారికి జ్ఞానమును, ఆత్మ ప్రత్యక్షత కలిగినటువంటి మనసును దయచేయమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను. అయా ప్రార్థించునగా నీ బిడ్డల మీద నీ పరిశుద్ధాత్మని కుమరించమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను. అనారోగ్యంతో బాధపడుచున్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను. పరమ తండ్రి యెహోవా దేవా, నాయనా తండ్రి, ప్రతి విధమైనటువంటి శారీరక బలహీనత నాయనా యేసు నామంలో తొలగిపోమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. అయా శారీరకమైనటువంటి బలహీనతతో ఉన్నటువంటి వారు, అయా దుఃఖముతో, బాధతో అనేక దినములుగా, అనేక సంవత్సరములుగా నాయన ఆ రోగముతో, వ్యాధితో బాధపడుచు నాయన కళ్ళ నీళ్లతో నాయన తండ్రి కృంగిపోవచ్చున్నటువంటి వారిని ఈ దినమునే నువ్వు జ్ఞాపకం చేసుకో దేవా. నువ్వు నాయన తండ్రి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సమస్తము ఎరిగినటువంటి దేవుడు. నీ యొక్క పునరుద్ధాన శక్తి, నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఇదిగో ప్రభువా ఏడ్చుచున్నటువంటి హృదయంలో దుఃఖంతో కృంగిపోవచ్చినటువంటి ఇదిగో కుమారుల మీద, కుమార్తెల మీద కుమ్మరించమని అడిగి వేడుకొంచున్నాను. నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి అగ్నివల ఈ బిడ్డల మీద కుమ్మరించమని అడుగుచున్నాను. యేసు నామంలో ఆ యొక్క రోగము, ఆ యొక్క వ్యాధి, ఆ యొక్క నొప్పి, ఆ యొక్క బలహీనత, ఆ యొక్క బంధకములు యేసు నామంలో తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామంలో దాని బంధకములు తెంచి వేస్తున్నాను. యేసు నామంలో నొప్పి తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామంలో నొప్పి తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. ఎక్కడైతే ప్రభా బిడ్డలకి నొప్పి ఉందో, ఎక్కడైతే బాధ ఉందో ప్రభా యేసు నామంలో తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి విధమైనటువంటి వ్యసనము, అయా దుర్వ్యసనము చేత పట్టబడినటువంటి వారు, అయా దుర్వ్యసనముల చేత పట్టబడినటువంటి వారు యేసు నామంలో ఆ దుర్వ్యసనములు ప్రభా నాయన తండ్రి తొలగిపోవునుగాక, వాటి బంధకములు తెగిపోవునుగాక యేసు నామంలో తండ్రి. నాయన తండ్రి, కుటుంబంలో ఉండే నాయన ఇంటి సభ్యుల కోసం, కుటుంబ సభ్యుల రక్షణ కోసం ఏడ్చుచున్నటువంటి కుమార్తెలు యేసు నామంలో వారిని జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను. తండ్రి నీ హస్తమును చాచుము దేవా. హన్నా ప్రార్థన ఆలకించి అద్భుతములు చేసినటువంటి దేవా, ఆశ్చర్య కార్యములు చేసినటువంటి దేవా, ఈ దినమున ప్రభువా ఇదిగో ఈ కుమార్తెల యొక్క ప్రార్థన ఆలకించి యేసు నామంలో నువ్వు ఆశ్చర్య కార్యములు, అద్భుతములు జరిగించుము తండ్రి. ఆశ్చర్య కార్యములు జరిగించుము. అయా కుమారులు, కుమార్తెలు రక్షణలో లేకుండా నాయనా తండ్రి బయట తిరుగుచున్నటువంటి వారు, అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ క్రీస్తు ప్రభునందు విశ్వాసంలోనికి, రక్షణలోనికి నడిపించి దేవునిలో వారిని స్థిరపరచమని మిమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాను. దేవా, జీవము కలిగినటువంటి దేవా, యేసు నామంలో ఈ ప్రార్థన విన్నందుల కొరకు నీకు స్తోత్రములు. యేసు నామంలో ఆమెన్ పలుకుచున్నాను. ఆమెన్.